గురుగారు, పాల్గొన్న పౌర్ణమి నాడే లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించిందని చెప్తారు. లక్ష్మీదేవి ఆవిర్భావం ఎలా జరిగింది? సముద్ర మథన సమయంలో అనేక రకాలైనటువంటివి వచ్చినాయి. కల్పవృక్షం, కామధేను, ఇవన్నీ వచ్చినాయి. వాటితో పాటు లక్ష్మీదేవి కూడా అవతరించింది. ఆ లక్ష్మీదేవి సముద్ర మథన సమయంలో అవతరించినటువంటి సమయం ఈ పాల్గొన పౌర్ణమి, సముద్ర మథనం అప్పుడు. ఆ కారణం చేత లక్ష్మీదేవి ఎప్పుడూ ఉన్నది. లక్ష్మీదేవి అంటే కేవలం స్థితిశక్తి అనబడేటువంటి ఆవిడనే మనం లక్ష్మి అని అంటున్నాం. స్థితిశక్తి అంటే స్థితికారకుడైనటువంటి నారాయణుని యొక్క శక్తి ఏదైతే ఉందో ఆవిడ్ని లక్ష్మి అంటున్నాం మనం. లక్ష్మి అంటే ధనం, పెంచడానికి కావలసింది ధనం. పెంచేటువంటి వాడు విష్ణుమూర్తి కనుక ఆయన యొక్క శక్తిని మనం ధనం అని పిలుస్తున్నాం. ఆవిడ ఒక రూపాన్ని పొంది ఎప్పుడు ఆవిర్భవించింది అంటే ఇదిగో ఈ పాల్గొన పౌర్ణమి నాడు ఆవిర్భవించింది. ఆ కారణం చేత ఆవిడ జయంతి ఉత్సవం జరుపుకుంటూ ఉంటాం మనం. ఆ లక్ష్మీదేవి అవతారం.